వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జగన్ హయాంలో సులభతర వాణిజ్యంలో రాష్ట్రం 19వ స్థానానికి పడిపోగా చంద్రబాబు నాయకత్వంలో తిరిగి 4వ స్థానానికి చేరుకుందని ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏపీ బ్రాండ్ బిల్డింగ్ ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఎదుగుతుందని జీవీ విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన అత్యంత విజయవంతమైందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ద్వారా కుదిరిన ఒప్పందాలతో అమరావతి, విశాఖతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున పరిశ్రమలు స్థాపించబడి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రతిష్ట, ప్రజల ఆదాయం, పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయని జీవీ విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కారణం 9,34,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినాయి. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? కూల్చేశారు, ప్రజావేదిక కూల్చేశారు, రాష్ట్ర పరువు ప్రతిష్టలు కూల్చేశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టల్ని సర్వనాశనం చేశారు గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో. ఎక్కడ చూసినా అరాచకాలు, దోపిడీలు. రాష్ట్రంలో మహిళలకు కూడా భద్రత లేని గత 5 ఏళ్ల పాలన చూసి ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈరోజు సింగపూర్ మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో జరిగిన అరాచకాల గురించి ఒక సింగపూర్ మంత్రి మాట్లాడాడంటే దేశ విదేశాల్లో 5 ఏళ్లలో మన పరువు ప్రతిష్టలు ఎంత దెబ్బతిన్నాయో, రాష్ట్ర ప్రతిష్ట ఎంత దెబ్బతిందో ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈరోజు చంద్రబాబు గారు వెళ్తే, సింగపూర్ వెళ్తే అనేక పరిశ్రమలు ముందుకు వచ్చినాయి. సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి. అలాగే టెజరాక్ట్ కంపెనీ లాంటి ఎన్నో కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి, పరిశ్రమలు పెట్టడానికి, ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ముందుకు వచ్చినాయి. కారణం ఈరోజు సింగపూరు అనేక దేశాల్లో ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క నారా లోకేష్